మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఏకపక్షమా పొత్తు తప్పదా? ఏకపక్షమా పొత్తు తప్పదా? రసవత్తరంగా కరీంనగర్ కార్పొరేషన్ పోరంట. మేయర్ పీఠంపై కమలనాథుల ఫోకస్. విస్తృతంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం. ఈసారి సీట్లు పెరగడం ఖాయమంటున్న కాంగ్రెస్ వాళ్ళు. పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫు. దక్కేది 3వ స్థానమే. బీఆర్ఎస్ పని అంట అయిపోయిందంట, 3వ స్థానమేనంట బీఆర్ఎస్ పార్టీకి. ఇంకా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ రోజుకింత లోపలికే పోతుంది, పైకి వస్తున్నది. కానీ ఇంకేం వచ్చి పాడవుతుంది. కానీ ఇది ఏదో ఓ పార్టీకి మెజార్టీ రాకుంటే పొత్తులే దిక్కు. ఇంకా గెలుపు ఓటములని ఇంత తొందరగా నిర్ణయించలేరు వాళ్ళు. మాకు ఇన్ని సీట్లు వస్తాయి, మాకు అన్ని సీట్లు వస్తాయి. సపోజ్ 12 సీట్లు ఉన్నాయి అనుకో, ఒకళ్ళు ఏమంటారంటే 10 అయితే పక్క గెలుస్తామని ఒక పార్టీ ఆయన అంటాడు. ఇంకో పార్టీ ఆయన ఏమంటాడు, మేమా 12కు 12 గెలుస్తామని ఒక ఆయన అంటాడు. ఇంకో పార్టీ ఆయన అంటాడు, ఏదేమైనా కానీ 7 అయితే పక్క బరాబర్ గెలుస్తున్నాం, మొత్తం రాసి పెట్టుకున్నట్టే. ఈయన మొత్తం డబ్బాలకు తొంగబడి చూసినట్టే మాట్లాడుతుంటారు. అంటే అప్పుడే ఓట్లు వేసిరు, ఓట్లు పడిపోయినాయి, ఇక గెలిచిరు అన్నట్టు మాట్లాడుకుంటే ఓటు వేసి ఓటర్ని ఆడి ఎవరు కనిపెడతారు చెప్పురి. ఇవాళ రేపట్ల ఓట్లు ఎట్టేస్తారు ప్రజలారా. ఇవాళ ఓట్లు వేసే కాడ ఎట్లా ఉందంటే, తీర పోయి డబ్బల ఓటేసే అంతవరకు నీకే వేస్తా బిడ్డ, పక్క అమ్మ తోడు అయ్య తోడు నా తోడు బిడ్డ నీకే ఓటేస్తా అంటారు. తీర అడిగిపోయినాక వేరే వానికి ఓటేస్తారు. ఎందుకు వేస్తారంటే నీకంటే ఎక్కువ చేయి దాడిపుంటాడు కాబట్టికే, నీకంటే ఎక్కువ చేయి దాడిపుంటాడు కాబట్టికే వేస్తాడు. ఏమంటాడు, నిన్నమాట దాకా నీ తిండే తింటాడు, నీ తాగుడే తాగుతాడు, నీ వెంటనే తిరుగుతాడు, నీ జెండే మోస్తాడు. కానీ మరి వచ్చే ముందల రాత్రి తెల్లారుజామున జర్రంత 5,000 చేతిలో పెట్టిండు అనుకో, 5,000 చేతిలో పెట్టి ఏ ఆన ముచ్చరా పక్కకు పెట్టి అని నేను చూసుకుంటాను, నీకెందుకు బాధపో ఇక నుంచి. ఇప్పుడు 5,000 కాదు, మళ్ళీ గెలిచి వచ్చినాక పులిబాటలు ఇస్తే పోయిరాపో, నువ్వు 5 లోపలికి పోయిరాపో అని అనుకో, కాతం ఇక్కడ పడే ఓటు అక్కడ పడుతుంది. మరి మీకు ఎట్ట గెలుస్తామని కన్ఫర్మ్ చేసుకుంటారు? డబ్బా ఎప్పుడు అయితే ఉడవేగుతారో, డబ్బా ఇప్పినాక ఓట్లు లెక్క పెట్టినాక గెలిస్తేనే గెలుపు అనుకోవాలి. అంతేగాని ముందుగల్లనే ఆ వాడు నాదే, ఈ వాడు నాదే, అందులో ఫలానా ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు, ఈయన ఫలానా ఆయన ఉన్నాడు ఈయన చూసుకుంటాడు, లాస్ట్ టైమే పోటీ చేసిన నేను పాడైపోయిన జర్నలో మిస్ అయింది, ఈసారి సానుభూతితో గెలుస్తా, సానుభూతి వీనుభూతి ఇవన్నీ పక్కకు పెట్టుది. ఎవరైతే ఎక్కువ డబ్బులు చేతిలో పెడతారో గాలకే ఓట్లు వేస్తారు జనాలు. ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఓటర్లను ముంచిన ప్రజలను ముంచిన లీడర్లే ఉండే. ఇప్పుడు లీడర్లను ముంచే ప్రజలు సారం వరకు తయారయ్యారు. బరాబర్గా చెప్తున్నా, లీడర్లే మునిగిపోతున్నారు. ఓటర్లు ఏం చేస్తున్నారంటే, 4 అభ్యర్థులు ఉన్నారనుకో, 4 దగ్గర 4-5 తీసుకుంటారు. 4-5 తీసుకొని ఒక్కని కోటేస్తారు. 3 పని కథమైనట్టేగా లెక్క. 3 పని కథమైనట్టేగా లెక్క. వేసే ఓటేదో సరే తీసుకొచ్చి, ఇప్పుడు వద్దనే కాలం అయితే మేము లేదు, మీరు తీసుకోక మారరు, వాళ్ళు ఇయ్యక మారరు. మీరు తీసుకోకున్నా కానీ ఇస్తాడు అనుకుంటారు. నా తీసుకోమని తీసుకోపాయంటే రేపన్నాడు ఏదో ఒకరోజు నాతో ఎక్కడ వస్తుంది, ఇలా పని చేస్తుంది అంటాడు. అందుకోసమనే తీసుకునేదే గుద్దేదే. ఆ గుద్దేది కూడా జరాయమన్నోనికి రేపన్నాడు మనం చెప్తే ఇంటోనికి పని చేస్తోనికి వేసే ఉపాయం చేయాలి. అంతేగాని వీళ్ళు చెప్తున్నారు ఏకపక్షమా పొత్తు తప్పదా? రసవత్తరంగా కరీంనగర్ కార్పొరేషన్ పోరు. మేయర్ పీఠంపై కమలనాథుల ఫోకసు. అప్పుడే బీజేపీ వాళ్ళు మేయర్ పీఠం పైన కన్నేసిరంట. కాంగ్రెస్లు ఏమంటారు, బరాబరిగా మాదే. కాంగ్రెస్లు ఏమంటారంటే బరాబరిగా సీట్లు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నది మాదేనా. కాంగ్రెస్లు ఎవరి ధీమాలు ఆడుకుంటాయి. బీఆర్ఎస్ మాత్రం 3వ స్థానంలో ఉంటుందట. మరి బీఆర్ఎస్లో పని మొత్తమే లేదేమాట. కానీ ఎవరైనా ఏమని అనుకోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే, గెలిచినాకనే గెలుపు. అంతకంటే ముందు మస్తుగా అంటారు నేనే గెలుస్తా అని ఊరూరికి అంటారు. కానీ ఇప్పుడు ఒకప్పుడు ఊహించే అంత రకంగా అయితే ఏం ఫలితాలు ఏమొస్తలేరు. నిన్న మన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లల్లా 2 ఏళ్ల కిందనే ఒక్కొక్క ఆయన కుర్చీ చేపెట్టి చేసుకొని కూర్చురు. ఆల్రెడీ కుర్చీ చేయించుకురు. ఇక సర్పంచ్ సీట్ నాదే అని మంచి కుర్చీలు చేయించుకున్న వాళ్ళు కూడా ఉండి నేల నాకి ఇప్పుడు ఇంట్లో కూర్చుంటారు. ఒడగొట్టిరు జనాలు చాలామందిని. గెలుపు ఓటములు సహజం. కాకపోతే ఈ పొత్తుల విషయానికి వస్తే ఇయ్యాల కొట్లాడిన బద్ధ శత్రువులు కూడా రేపు పొద్దుగల్లా వాళ్ళిద్దరు ఒకటయ్యి ఆ మేయర్ పదవి ఏదైతే ఉంటుందో, పెద్ద పదవి ఏదైతే ఉంటుందో, ఆ పెద్ద పదవి తీసుకునే సమయంలో బద్ధ శత్రువులు కూడా దోస్తులు అవుతారు. అందుకోసమనే రాజకీయంగా శాశ్వతమైన శత్రువు ఉండడంట, శాశ్వతమైన మిత్రుడు ఉండడంట. అవునా కాదా ప్రజలారా చెప్పురి.